ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీ తమ యొక్క పొగరుని చూపించబోతోందని, తమ యొక్క సత్తాని నిర్మించబోతోందని, ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టించబోతోంది బీజేపీ పార్టీ ఎలక్షన్స్లో. విధ్వంసం అంటే సక్సెస్ రేట్తో సృష్టించబోతోంది అనేటువంటి మాటలు విన్న తర్వాత రేవంత్కి, కేసీఆర్కి నిద్ర పట్టట్లేదంటూ బీజేపీ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. సరే, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, అసలు ఈ కథ ఏంటి అనేది చూద్దాం. ఎందుకు బీజేపీ పార్టీ ఎంతగా పుంజుకోగలిగింది ఈ ప్రాంతంలో అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇది అయ్యాక తెలంగాణకు సంబంధించి 9 సర్వే సంస్థల నివేదికలను పరిశీలిస్తే 3 సంస్థలు కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పి 4 సంస్థలు బీజేపీకి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నాయి. 2 సంస్థలు 2 పార్టీలకి ఒక సీటు ప్లస్ ఆర్ మైనస్ సమాన స్థానాలు వస్తాయి అంటున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాజాలదు అని అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. హైదరాబాద్లో లోక్సభ నియోజకవర్గంలో ఎంఐఎం గెలుస్తుందని కొన్ని సంస్థలు చెప్తే కొన్ని చోట్ల మాధవీలత ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. ఆరా గ్రూప్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 సీట్లు గెలుచుకుంటే బీజేపీ ఏకంగా 8 నుంచి 9 సీట్లు రావచ్చని ఆరా గ్రూప్ అంచనా వేసింది. పీపుల్ పల్సు, ఏబీపీ సి ఓటర్ అధికారం కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9 సీట్లు వస్తాయని, బీజేపీ 6 నుంచి 8 స్థానాలు గెలుచుకోవచ్చని పీపుల్ పల్సు, ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ తెలంగాణలో బీజేపీకి 8 నుంచి 10 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పగా కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. చాణక్య.com ప్రకారం కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 సీట్లు గెలుచుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే బీజేపీ 7 సీట్లే వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. జన్ కీ బాత్ గురించి మనం చూస్తే బీజేపీ 9 నుంచి ఏకంగా 12 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 7 స్థానాలు పరిమితం కావచ్చని జన్ కీ బాత్ అంచనా వేసింది. భారతీయ రాష్ట్ర సమితి మాత్రం 2 సీట్లు వస్తాయని జన్ కీ బాత్ ఒక్కటే చెప్పింది. గతంలో పోలిస్తే పరిస్థితులు మారాయా? సర్వే సంస్థల నివేదికల ప్రకారం తెలంగాణలో ఏ పార్టీ కూడా క్లీన్ స్వీప్ చేయట్లేదనేది అర్థమవుతోంది. ప్రత్యర్థుల మీద భారీ ఆధిక్యాన్ని సాధించే పరిస్థితి ఏ పార్టీకి లేదు. కొన్ని సంస్థలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దాంతోపాటు ఏ స్థానంలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎంత స్థాయి, ఎంత శాతం సీట్లు వస్తాయనే అంచనాలు కూడా విడుదలయ్యాయి. గత ఎన్నికల ఫలితాలను ప్రస్తుత అంచనాలను చూస్తే అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీగా భారీగా నష్టపోతుందని కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్ సీట్లు పెరిగే అవకాశం ఉన్నా ఈ 2 పార్టీల్లో ఎవరికి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటారు అనేది 4వ తారీఖు చూడాలి. అయితే బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తోంది అని మనం ఆల్రెడీ సర్వే కూడా చేసాం, దాని మీద మనం అనాలిసిస్ కూడా చేసాం, క్లియర్గా మన ఛానల్లో వీడియో కూడా రిలీజ్ చేసాం. అందులో నేను చెప్పా 8 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పుంజుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ వెనకబడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, బీజేపీ పుంజుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? నరేంద్ర మోడీ అనుకుంటున్నారా? కాదు, రేవంత్ రెడ్డి. గెలిచినటువంటి కొన్ని నెలల్లోనే ఊహించని లెవెల్లో నెగిటివిటీని సంపాదించుకున్నారు రేవంత్ రెడ్డి అనేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆయన మీద, ఆయన పార్టీ మీద వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేనటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. మొన్న కూడా మనం వీడియో చేసాం. ఈ పేరు మార్పులు అనండి, ఎంబ్లెమ్ మార్పులు, లోగో మార్పులు, ఏంటంటే అవసరం లేనటువంటి అంశాలు. ఆల్రెడీ మనం అనుకున్నట్టు ఆ వీడియోలో పల్లెటూరులే ఓటేసి గెలిపించాయి రేవంత్ రెడ్డి సర్కార్ని. అట్లాంటి పల్లెటూరులో ఈరోజు రైతులు ఎంతో ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే దాన్ని కన్సిడర్ చేయపోగా ఏమీ లేవు అనేసి వీళ్ళు కవర్ చేయడం. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ అదే చేసింది, రేపు బీజేపీ వచ్చినా తెలంగాణలోనే ఎక్కడైనా అదే చేస్తుంది. పార్టీలని ఏదో టార్గెట్ చేయడం కాదు, ఎందువల్ల వెనకబడ్డారనేది చెప్తున్నా. ఇప్పుడు రైతు బంధు కానీ, లేకపోతే ఇప్పుడు కరెంటు తీసుకోండి. కరెంట్ అంశంలో ఎన్ని మెసేజ్లు వస్తుంటాయో నాకు రోజు, తెలంగాణలో పలానా చోట్ల కరెంట్ సరిగ్గా ఉండట్లేదు అది ఇది అనేసి. సో ఇట్లాంటి అంశాల మీద ఫోకస్ పెట్టకుండా అవసరం లేనటువంటి అంశాలని నెత్తిన పెట్టుకోవటం, లేకపోతే ఇంకోటి చేయటం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని వెనక్కి నెట్టడం వల్ల ఇక్కడ బీజేపీకి ఫుల్ స్కోప్ వచ్చింది. ఆ తర్వాత ప్రైమరీ ఫ్యాక్టర్గా నరేంద్ర మోడీ వస్తారు తప్ప బీజేపీ పార్టీకి డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయన యొక్క పాలన విషయంలో ప్రజలు ఈ కొద్ది నెలల్లోనే కాస్త ముభావంగా ఉండడం వల్ల ఈ ఛాన్స్ అనేది బీజేపీకి ఇచ్చినట్టయింది. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలు కూడా ఎట్లా అయిపోయారంటే ఇన్స్టెంట్గా అన్నీ కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీ గెలుపులోకి వచ్చింది, గెలిపించారు, ఏదో మార్పు వస్తుందని. మార్పు కూడా రాత్రికి రాత్రి రాదు కదా. ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఈ మార్పులు చేయటం కానీ, లోగోలు మార్చడం కానీ, ఇవన్నీ ఓకే, వీటిని ఇన్స్టెంట్గానే పరిష్కరించాలి, ఇన్స్టెంట్గానే వీటి మీద పెద్ద దృష్టి పెట్టకుండా వేరే పార్టీ మీద పెట్టాలి, ఓకే. బట్ వీటి మీద నెగిటివిటీని జనం ఎట్లా తీసుకుంటున్నారంటే, మొత్తానికే అవసరం లేదు, ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి ఫీలర్స్ని ప్రతిపక్షాలు తీసుకెళ్తున్నాయి. దీన్ని కూడా జనం ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. జనం కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, కిషన్ రెడ్డో లేకపోతే బండి సంజయ్ ఉన్నా, ప్రజలు కూడా ఇన్స్టెంట్ మార్పును కోరుకుంటున్నారు. అసలు ఇంపాసిబుల్. ఇలాంటి మనలాంటి ఒక డెవలపింగ్, అసలు డెవలపింగ్ ఏంటి, వెనకబడినటువంటి దేశంలో, వెనకబడిపోతున్న దేశంలో
ఇన్స్టెంట్ మార్పు అనేది ఇంపాసిబుల్. పైకి బిల్డప్ ఇచ్చుకోవడానికి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఏ టీఆర్ఎస్ వాళ్ళు పైకి చెప్పుకోవడానికి తప్ప కొన్ని ఏమన్నా ఒక 5% 10% సాధించగలుగుతారు తప్ప ఇన్స్టెంట్గా రాత్రికి రాత్రి మార్పులు అనేది రాదు. దశాబ్దాలు శతాబ్దాలు పడుతుంది. మనం ముని వాళ్ళు మాత్రమే అనుభవించగలుగుతారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి దాన్ని సరిగ్గా ఒక దారిలో పెట్టుకోగలితే. కానీ మన మెంటాలిటీస్ అట్లా కావు. సినిమాలు ఎక్కువ చూసేసో లేకపోతే అబద్ధాలు ఎక్కువ నమ్మేసో, మన రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలు నమ్మేసో మనం ఇన్స్టెంట్ మార్పును కోరుకుంటాం. అదైతే జరిగే పని కాదు కదా. సో ఆ రకమైనటువంటి ఫీలర్స్ జనాల్లో ఎక్కువగా ఉండడం, అవతల రేవంత్ రెడ్డికి 2 ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి నెగిటివ్ అయ్యి ఈరోజు బీజేపీకి భారీ నెంబర్లు రాబోతున్నాయి లోక్సభ ఎలక్షన్స్లో ఈ ప్రాంతంలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. తెలంగాణ రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి, మీరు ఎక్కడ ఉండేవారైనా కావచ్చు, అది వేరే విషయం, బట్ తెలంగాణ రాజకీయాల మీద నాకు ఫోకస్ ఉంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. బీజేపీకి ఎన్ని రాబోతున్నాయి, కాంగ్రెస్కి ఎన్ని రాబోతున్నాయి అనేది మీరు ఇవ్వండి ఎగ్జిట్ పోల్.